భద్రాచల దివ్యక్షేత్రం యొక్క ప్రవర గోత్రనామాల గురించి చాలా డిస్కషన్స్ చేస్తున్నారు. దీని గురించి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వయంగా అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ పాంచరాత్ర ఆగమం తోటి నిర్మించిన ఆలయానికి పాంచరాత్ర విధి విధానంలో ఆ సంహితలో ఏం చెప్పారో ఆ విధంగానే గోత్రాన్ని ప్రవరని కూడా ఉచ్చరించాలి. అసలు ఈ ప్రవర అనేటువంటిది వివాహ సమయంలో ఎవరైనా ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ ఆ స్త్రీ యొక్క గొప్పతనం, పురుషుడి యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనం చెప్పడానికి కారణం సంతానం కోసం. ఈ సంతానం తిరిగి నీ కుటుంబంలో మళ్ళీ జన్మిస్తుంది, ఇటువంటి నీకు సౌబేనా, నీకు అంగీకారమేనా అని చెప్పి అడగడం కోసం అని చెప్పి అవి ప్రవరాలు చెప్పేవాడు. అంతే తప్పిస్తే దీనికి ఏదో అంతకు మించి వీడు ఎవడికో వీళ్ళకి చెందినవాడు, వాడికి చెందినవాడు అని చెప్పని చెప్పడానికి కాదు. అయితే భగవంతుడి యొక్క విషయానికి వచ్చినప్పుడు ఆయన లోకానికి పిత కాబట్టి, ఆవిడ లోకానికి మాతృమూర్తి కాబట్టి, వాళ్ళిద్దరి యొక్క వివాహం లోకానికి క్షేమకరమే. మొత్తం లోకంలో ఉన్నటువంటి జీవ కోటి అంతా కూడా వాళ్ళ సంతానంగా భావించి ఇటువంటి వివాహ మహోత్సవాన్ని చేయడం కోసం వాళ్ళు ఈ ప్రేతతత్వాన్ని ఏదైనా సరే బేసు ప్రేతత్వం, ఏదైతే జీవతత్వం శరీరం ధరించి ఉండదో ఆ జీవతత్వాన్ని ప్రేతతత్వం అని చెప్పని అంటారు. నెగిటివ్ ఎనర్జీ, కోరికలతోటి, కాంక్షలతోటి, డిజైర్స్ తోటి తిరిగేటువంటి ఆ జీవతత్వాన్ని భిన్నంగా ఒక సంస్కరించబడినటువంటి జీవతత్వం ఏదైతే శరీర ధారణ చేసిందో ఆ జీవతత్వం భగవంతుడిని తన యొక్క పితగా, అంత తండ్రిగా, అలాగే అమ్మవారిని తల్లిగా స్వీకరించి, వీళ్ళు నాకు తల్లిదండ్రులు, వీళ్ళు ఎందుకంటే ఈ నారాయణుడి యొక్క ప్రవర ఏదైతే పాంచరాత్ర ఆగమంలో చెప్పబడి ఉందో ఆ ఆగమం ప్రకారం ఇతర వైఖానస ఆగమం కానీ పాంచరాత్ర ఆగమం కానీ ఈ రెండు ఆగమాలలో ఏదో ఒక ఆగమంతో ఈ ఆలయాలు, శ్రీ వైష్ణవ ఆలయాలు నిర్మించి ఉంటాయి. ఆ విధమైనటువంటి సంహితని భగవంతుడే అందించాడు. ఈ విధంగా ఇక్కడ ఆరాధన, అర్చన, విధి విధానాలు జరగాలని చెప్పి. ఈ శైవ స్మార్త బ్రాహ్మణ ముసుగులో తిరుగుతున్నటువంటి వీరశైవం ఏదైతే విష్ణు ద్వేషంతో వీళ్ళు రకరకాల కమ్మకొల గజ్జితోటి పెట్టిన టీవీ ఛానల్స్లోకి ఎక్కి రోజు వాళ్ళ యొక్క విషాన్ని కక్కుతున్నారు. ఈ విషం దేనికోసం అంటే పౌరోహిత్యం యొక్క పోరు. ఇటువంటి శ్రీవైష్ణవ క్షేత్రాలను కూడా ఈ పిశాచాలు కైవసం చేసుకొని పైశాచిక ప్రవృత్తితోటి పైశాచికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ విభూతిని పెట్టుకుని తిరిగేవాడు ఎక్కడా మీకు నార్త్ ఇండియాలో మీకు కనిపించరు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదే జాతి రావణాసురుని కూడా పూజించాలని చెప్తారు మీకు. చాగంటి కోటేశ్వరరావుకి వేదం తెలియదు, చాగంటి కోటేశ్వరరావుకి పాంచరాత్ర ఆగమం గురించి తెలియదు. ఆయనకి తెలిస్తే శైవాగమం గురించి తెలిస్తే తెలియాలి. ఆయన ఏం చదువుకున్నాడని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బియ్యం బస్తాలో జీవితాంతం లెక్కపెట్టినటువంటి వాడికి వేదం ఏం తెలుస్తుంది, వేదాంతం ఏం తెలుస్తుంది, ఆగమాలు ఏం తెలుస్తాయి? అసలు శాస్త్రం అంటే దీనికి ఏదో చాలా, అసలు ఆలయాల విషయానికి వస్తే ఆలయాల యొక్క అర్చిరాది మార్గం అని చెప్పి ఈ అర్చన, అర్చక, అర్చిరాది అని చెప్పని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో అర్చిరాది మార్గాన్ని చూపించేటువంటిదే శ్రీవైష్ణవ క్షేత్రాలు. అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత తిరిగి ఒక ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళడానికి ఏ విధంగా ఆ సోపానాన్ని పొందుతాడు అని చెప్పని నిర్దేశించినటువంటి ఒక సుగమైనటువంటి మార్గానికే పేరు అర్చిరాది మార్గం అని. బట్ దానికి బేస్ అంతా కూడా ఈ పాంచరాత్ర ఆగమ విధి విధానంలో నిర్మించబడి ఉంది. ఇక్కడ విష్ణు యొక్క తత్వాన్ని ఎప్పుడైనా సరే వాల్మీకి రామాయణంలో రెండే మాటలు చెప్పాడు. బలం విష్ణోహ ప్రవర్తతామన్నాడు. రెండోది చెప్పింది యావతీచ వసుంధర అని చెప్పి. పోని భక్తరామదాసు గారి విషయానికే వస్తే ఆయన చెరసాల పాలయ్యి కురడా దెబ్బలు తిని నానా విధమైనటువంటి ఏడుపులు ఏడిచి కీర్తనలు పాడాడు ఆయన. అసలు అక్కడ తప్పు కూడా ప్రతి భక్తుడు కూడా ఏదో ఒక తప్పు చేయందే శిక్షను అనుభవించడు. సో అందుకని నేను భక్తుడిని కాబట్టి నాకు ఏ శిక్ష అనుభవించను, నాకు ఎటువంటి తప్పులు నేను చేయనని చెప్పని ఎవడైనా అనుకుంటే అది చాలా రాంగ్. దానికి కారణం ఏంటంటే భక్తరామదాసు అనుభవించినటువంటి బాధనే మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రుడు కనుక దశరథ రాముడు అయితే యావతీచ వసుంధర అని చెప్పి వాల్మీకి రెండు మాటలు అన్నాడు. ఒకటి బలం విష్ణోహ ప్రవర్తత అని విష్ణుని ప్రార్థిస్తూ చెప్పిన మాట. రెండవది శ్రీరామచంద్రుడు ఈ యావతీచమైనటువంటి ఈ భూలోకాన్ని ఇక్ష్వాకు వంశానికి సంబంధించిందని చెప్పాడు. సో ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి శ్రీరామచంద్రుడే కనుక యావతీచ వసుంధరుడైతే తానీషాకి ఎందుకు పైకం కట్టాల్సి వచ్చింది?
తానీషాకి డబ్బులు నేను ఇవ్వనని ముడ్డి మీద తంతానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నట్టు ఈయన కూడా వెళ్ళి అక్కడే వాడిని బెదిరించి 4 బాధి వచ్చి ఉండేవాడు కదా. ఎందుకు ఇచ్చాడు తనీషాకి? ఎందుకు పైకం చెల్లించి వినిపించాడు రామదాసుని? సో అందుకని రామదాసు అంత ముందర ఆయన ఎటువంటి వాడైనా సరే ఆయన యొక్క జీవితంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి పాంచరాత్ర ఆగమ విధి విధానంలో ఈ ఆలయంలో అర్చనలు జరగాలని చెప్పి అందరూ కూడా అంగీకరించినది. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విష్ణు సంబంధమైనటువంటి ప్రవర. ఇది దశరథుడికి సంబంధించింది కాదు. దశరథుడు స్వర్గానికి వెళ్ళాడు కానీ మోక్షానికి వెళ్ళలేదు. అందుకని శ్రీరామచంద్రుడి యొక్క సాక్షాత్తు ఎవరికి పుట్టినా సరే భగవంతుడు ఎవరితో సంబంధం పెట్టుకున్నా సరే, అర్జునుడు నరకానికి వెళ్ళాడు, ద్రౌపది నరకానికి వెళ్ళింది, కేవలం ధర్మరాజే స్వర్గానికి వెళ్ళింది. సో మోక్షం వేరు, స్వర్గం వేరు. మోక్షానికి దశరథుడు కూడా వెళ్ళలేకపోయాడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని తండ్రిగా పొందినా సరే. దానికి కారణం భగవంతుడిగా చూడకుండా భగవంతుడిని ఒక కొడుగ్గా, ఒక మానవ జీవిగా చూస్తే వాళ్ళకి ఉండేటువంటి పరిధి కేవలం వాళ్ళు రీచ్ అవ్వగలిగే హయ్యెస్ట్ అబోర్డ్ ఈజ్ జస్ట్ హెవెన్. అంతకు మించి మోక్షానికి వెళ్ళేటువంటి అధికారం తండ్రిగా లేకపోతే తల్లిగా ఉన్నా సరే భగవంతుడికి తన కొడుగ్గా చూసినంతకాలం వాళ్ళకి కలగదు. శ్రీకృష్ణుడు కూడా సాక్షాత్తు విష్ణువుగా కీర్తించి కొలిచిన వాళ్ళకే మోక్షం లభించింది. అసలు సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరపడానికి కారణం లోకాన్ని ఆయన పరిరక్షించమని చెప్పి. రాముడు నేను మానవుడిని అని చెప్పింది పిశాచాలని దూరంగా పెట్టడానికి, పిశాచాలకి మానవులు అంటే భయం కలిగించడానికి మానవుడిని అని చెప్పాడు. బట్ పిశాచాలకి కానీ ఈ ప్రేతత్వానికి కానీ ఈ లోకంలో విష్ణు అంటే వాళ్ళందరికీ కూడా అసలు పడదు. విష్ణు ద్వేషంతో కూడి ఉంటాయి. అందుకనే ఎవరెవరైతే ఈ రోజున కమ్మ కొల గజ్జితో పెట్టినటువంటి టీవీ ఛానల్స్లోకి ఎక్కి విషం కక్కుతున్నటువంటి స్మార్త ముసుగులో ఉన్నటువంటి శైవ విష్ణు ద్వేషం కలిగినటువంటి శైవ బ్రాహ్మణులు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇంక్లూడింగ్ చాగంటి కోటేశ్వరరావు, ఇంక్లూడింగ్ గరికిపాటి నరసింహారావు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వేదం తెలియదు, వేదాంతం తెలియదు, ఆగమం తెలియదు. పాంచరాత్రాగమంలో చెప్పనండి ఏదైనా సంహితలు పోని, వాళ్ళకి శైవాగమం కూడా తెలియదు కనీసం. శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలని 2 ఆగమాలతోటి నిర్మిస్తారు. 2 ఆగమాలని అక్కడ ప్రవర్తింపజేస్తారు. ఒకటి పాంచరాత్రాగమం, 2 వైఖానస ఆగమం. తిరుమల దివ్యక్షేత్రం శ్రీ వైఖానస ఆగమంతో అక్కడ అర్చనలు జరుగుతాయి. సో ఆ విధి విధానంలో అక్కడ జరుగుతుంది. భద్రాచల దివ్యక్షేత్రం పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటిది. ఆ పాంచరాత్ర ఆగమంలో ఎవరైతే సుశిక్షితులైనటువంటి అర్చకులు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది సంహితల్లో ఈ విధంగా ప్రవర చెప్పబడి ఉంది, ఈ విధంగా భగవంతుడి మనం ఈ విధంగా ఆయనకి వివాహ మహోత్సవం కానీ కళ్యాణ మహోత్సవాలు ఇటువంటి చేస్తున్నప్పుడు చాలా ఉత్సవాలు ఉంటాయి. అన్ని ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు, ఎన్నో ఉత్సవాల్లో వాళ్ళకి చెప్పవలసినటువంటి ప్రవర ఎప్పుడూ ఒకటే. అసలు ప్రవర వివాహ సమయంలో చెప్పడానికి కారణం ఒకటే. దానికి ఏంటంటే ఈ పురుషుడికేమో స్త్రీ వైపున ఎవరు వచ్చి నీ ఇంట్లో పుట్టచ్చు అని చెప్పడానికి వాళ్ళ పూర్వీకులు ఎవరో చెప్తారు, వాళ్ళ గొప్పతనాన్ని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అటువంటి వాళ్ళు పుట్టడానికి వీడికి సమ్మతం అవునా కాదా అని చెప్పి కనుక్కోవడానికి. అలాగే అమ్మవారికి కూడా ఈ పురుషుడి యొక్క పూర్వీకులు ఎవరు, ఈ మహారాజులు కానీ చక్రవర్తులు కానీ ఇంత పరాక్రమాలతో కూడినటువంటి వాళ్ళు, ఈయనకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు నీ ఇంట్లో పుట్టడం నీకు సమ్మతమేనా అని ఆవిడని అడుగుతారు. అసలు రామాయణంలో చివరిలో రాముడు సీత విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఈయన భూమిని వాల్మీకి చెప్పినట్టుగా ఆయన భూమిని ధరించాడు. ఎందుకంటే ఆయన నిష్క్రమించినట్టుగా తెలిస్తే ఈ లోకంలో ప్రేతత్వం ఇంకా విజృంభిస్తుందని చెప్పి రాముడు ఏనాడు కూడా తన దేహం చాలించినట్టు ప్రూవ్ చేయలే. లక్ష్మణుడు కూడా ప్రూవ్ చేయలే. ఎందుకంటే నిరంతరం రాముడితో ఉండే లక్ష్మణుడు కాబట్టి ఆయన కూడా ఈయనతో పాటే నిష్క్రమించాడు. అలాగే సీతామ్మవారు కూడా భూమినే ధరించింది. బట్ ఈ అవతారాన్ని ధరించిన వాడు విష్ణువు అని చెప్పి వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. బలం విష్ణోహ ప్రవర్తతాం అని చెప్పి. ఇది శైవాగమానికి కానీ శివుడికి సంబంధించినటువంటి దానికి కానీ కానే కాదు. అందుకని దీని గురించి ఇంత చర్చ పెట్టడం వలన ఈ తెలుగు రాష్ట్రాలకి ఎటువంటి దౌర్భాగ్యం అవ్వకుండా ఉండడానికి కోసం అని చెప్పి వీళ్ళు మహానుభావులు దీనంతా సవరిస్తే, ఒకవేళ దాని గురించి ఇంత డిబేట్లు పెట్టి ఇంతగా రచ్చరచ్చ చేసి విష్ణు ద్వేషాన్ని గనక తెలుగు రాష్ట్రాల్లో గనక వీళ్ళు కుమ్మరిస్తే ఆంధ్ర రాష్ట్రాలకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకి దుర్భిక్షం తప్పిస్తే ఇంక వచ్చేది ఏం లేదు. అది చాలా జాగ్రత్తగా ఉండండి. బలం విష్ణోహ ప్రవర్తతాం.